నమస్కారం ప్రేక్షక మిత్రులారా, మీరు చూస్తున్నారు మీకు ఎంతో ఇష్టమైన రుద్రఫలాలు. ఈరోజు కుంభరాశివారికి మే 18, 19, 20, 21 తేదీల మధ్య జరగబోయే ఆశ్చర్యకరమైన సంఘటనల గురించి తెలుసుకోబోతున్నారు. ఈ 4 రోజులు మీ జీవితంలో సాధారణ రోజులు కావు. మీరు ఊహించని మార్పులు, అనుకోని వార్తలు, జీవితాన్ని మలుపు తిప్పే నిర్ణయాలు ఈ సమయంలో జరిగే అవకాశం కనిపిస్తోంది. శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి జ్యోతిష్యాలయం కోయ పూజారి మంజునాథగారు స్త్రీ పురుష వశీకరణ చేయబడును. గుప్తనిధులు వంటివి. ప్రేమించిన వ్యక్తి దూరమవ్వడం, భార్యాభర్తల మధ్య విభేదాలు, విద్యలో అభివృద్ధి లేకపోవడం, ఉద్యోగం రాకపోవడం, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, ఆస్తి తగాదాలు, ఇంకా మానవ జీవితంలో జరిగే ఎటువంటి సమస్యలకైనా పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో సంప్రదించండి. ఫోన్ నంబర్ 9032131622. కాల్ చేయండి. మీరు ఇప్పటివరకు అనుభవించిన బాధలకు దేవుడిప్పుడు సమాధానమివ్వబోతున్నాడు. మీపై నవ్వినవాళ్లు కూడా మీ అదృష్టం చూసి ఆశ్చర్యపడే పరిస్థితి రాబోతోంది. కాని ఈ ఫలితాలు ప్రతి ఒక్కరికీ ఒకేలా ఉండవు. నిజంగా కుంభరాశివారు మాత్రమే ఈ మాటల లోతును అర్థం చేసుకోగలరు. ఈ వీడియోను చూస్తున్న సమయంలో ప్రశాంతమైన ప్రదేశంలో ఒంటరిగా కూర్చొని వినండి. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని ప్రతి మాటను శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఈరోజు చెప్పబోయే కొన్ని విషయాలు మీ జీవితాన్ని మార్చగల శక్తి కలిగి ఉన్నాయి. మీరు ఇంకా మా రుద్రఫలాలు కుటుంబంలో సభ్యులు కాలేదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతో విలువైనది. బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాలను మీరు ఎప్పటికీ మిస్ అవ్వరు. ముఖ్యంగా ఈ వీడియోను మధ్యలో స్కిప్ చెయ్యకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే చివర్లో చెప్పే ఒక ముఖ్యమైన సంకేతం మీ భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశముంది. ఎంతోమంది జ్యోతిష్య నిపుణుల నుండి సేకరించిన లోతైన సమాచారాన్ని మీకు అందించడం జరుగుతోంది. ఇప్పుడు కుంభరాశివారి జీవితంలో జరగబోయే అద్భుతమైన మార్పుల గురించి తెలుసుకుందాం. కుంభరాశివారికి ఈ రోజులు సాధారణంగా కనిపించినా లోపల చాలా పెద్ద మార్పులు జరుగుతున్న సమయం. మీరు గతంలో ఎదుర్కొన్న ప్రతి అవమానం, ప్రతి బాధ, ప్రతి నిరాశ ఇప్పుడు ఒక అర్థాన్ని తీసుకురాబోతోంది. చాలా కాలంగా మీ జీవితంలో నిలిచిపోయిన పనులు ఒక్కసారిగా కదలడం ప్రారంభమవుతుంది. మీరు ఎవరితోనూ చెప్పుకోలేని బాధను మనసులో పెట్టుకుని నిశ్శబ్దంగా జీవిస్తున్నారు. బయటకు నవ్వుతున్నా లోపల మాత్రం ఎన్నో ఆలోచనలు, ఎన్నో గాయాలు మిమ్మల్ని వెంటాడుతున్నాయి. కానీ ఈ 4 రోజులు మీలో ఉన్న బలాన్ని ప్రపంచానికి చూపించే రోజులు అవుతాయి. ఇప్పటివరకు మీరు చేసిన మంచిని చాలామంది బలహీనతగా భావించారు. మీరు అందరికీ సహాయం చేస్తూ మీ బాధను దాచిపెట్టి జీవించారు. కానీ ఇప్పుడు కాలం మారుతోంది. మీకు అన్యాయం చేసిన వాళ్లు మీ ఎదుగుదలను చూసి భయపడే పరిస్థితి వస్తుంది. మీరు కోల్పోయిన గౌరవం మళ్లీ మీ దగ్గరకొస్తుంది. మీరు ఎంత నిశ్శబ్దంగా బాధపడ్డారో దేవుడు అంత నిశ్శబ్దంగా మీకు సహాయం చేయబోతున్నాడు. ఈ మధ్య మీ మనసులో ఒక విచిత్రమైన ఒత్తిడి పెరుగుతోంది. ఎవరికీ దగ్గరవ్వాలని అనిపించడం లేదు. కొందరు మీతో మాట్లాడుతున్నా వారి మాటల్లో నిజాయితీ కనిపించడం లేదు. మీరు ఎంత మంచిగా ఉన్నా కొందరు మీ వెనక మాట్లాడుతున్నారని తెలిసి మనసు విరిగిపోతోంది. కానీ ఇదంతా మీ జీవితంలో ఎవరు నిజమైనవారో తెలుసుకునే సమయం. మీకు ద్రోహం చేసిన వాళ్లు ఒక్కొక్కరుగా బయటపడతారు. మీరు ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా పెట్టాలో దేవుడే మీకు చూపిస్తున్నాడు. మీరు చాలాసార్లు నా జీవితంలో ఎప్పుడు మంచి రోజులొస్తాయి అని బాధపడ్డారు. ఇప్పుడా సమాధానం దగ్గరపడుతోంది. మే 18 నుంచి మీ ఆలోచనల్లో ఒక స్పష్టత వస్తుంది. మీరు ఏ పని చేయాలో, ఎవరితో ఉండాలో, ఎవరిని నమ్మాలో అర్థమవుతుంది. ఇప్పటివరకు మీరు చేసిన కష్టానికి ఫలితం కనిపించడం మొదలవుతుంది. కుటుంబంలో కూడా కొన్ని ముఖ్యమైన మార్పులు కనిపిస్తున్నాయి. మీ ఇంట్లో చాలా కాలంగా ఉన్న సమస్యలు బయటపడతాయి. ఒక వ్యక్తి కారణంగా కుటుంబంలో ఏర్పడిన దూరాలు ఇప్పుడు తగ్గే అవకాశం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలను పెద్దలు గౌరవిస్తారు. చాలా కాలంగా మీపై అనుమానం పెట్టుకున్నవారు ఇప్పుడు మీ నిజాయితీని గుర్తిస్తారు. ఇంట్లో ఒక శుభవార్త వినిపించే అవకాశముంది. ఉద్యోగం, వివాహం లేదా ఆస్తికి సంబంధించిన మంచి సమాచారం రావచ్చు. కుటుంబంలో మీ స్థానం బలపడుతుంది. మీరు ఇప్పటివరకు నిశ్శబ్దంగా భరించిన అవమానాలకు ఇప్పుడు సమాధానం దొరుకుతుంది. ఒకప్పుడు మిన్ను చిన్నచూపు చూసిన వాళ్లు ఇప్పుడు మీ సహాయం కోరే పరిస్థితి వస్తుంది.
అయితే కుటుంబంలో అందరూ మీ మంచిని కోరుకోవడం లేదు. మీ ఎదుగుదలను చూసి కొందరు అసూయపడతారు. ముఖ్యంగా మీరు ఆర్థికంగా బలపడటం కొందరికి నచ్చదు. అందుకే మీ ప్లాన్లు అందరికీ చెప్పకండి. మీ మనసులో ఉన్న లక్ష్యాలను నిశ్శబ్దంగా ముందుకు తీసుకెళ్లండి. ఎందుకంటే మీరు మౌనంగా పనిచేసినప్పుడు విజయం ఇంకా గొప్పగా వస్తుంది. ధనయోగం విషయంలో కూడా చాలా బలమైన మార్పులు కనిపిస్తున్నాయి. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న డబ్బు చేతికి వచ్చే అవకాశం ఉంది. ఆగిపోయిన బాకీలు తిరిగి రావచ్చు. మీకు రావలసిన డబ్బు గురించి మంచి సమాచారం వినిపిస్తోంది. ఉద్యోగస్తులకు అదనపు ఆదాయం వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపారం చేసేవారికి కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఈ మధ్య మీరు డబ్బు విషయంలో చాలా ఒత్తిడి అనుభవించారు. ఎంత సంపాదించినా చేతిలో నిలవడం లేదు. అవసరం లేని ఖర్చులు పెరిగాయి. కానీ ఇప్పుడు పరిస్థితి క్రమంగా మారుతోంది. మీరు ఆర్థికంగా నిలబడే సమయం మొదలవుతోంది. ఒక కొత్త పని ద్వారా మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అయితే ఒక విషయం జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మీ విజయాన్ని చూసి కొందరు మిమ్మల్ని ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తారు. డబ్బు వచ్చిన వెంటనే ఎవరికైనా నమ్మి ఇవ్వకండి. పెట్టుబడుల విషయంలో తొందరపడకండి. మీ మంచితనాన్ని ఉపయోగించుకునేవాళ్లు మీ చుట్టూ ఉన్నారు. మీ జీవితంలో ఇప్పటివరకు జరిగిన కొన్ని సంఘటనలు మిమ్మల్ని చాలా లోపల్నుంచి మార్చేశాయి. మీరొకప్పుడు అందరినీ నమ్మేవారు. కానీ ఇప్పుడు ఎవరి మాట వినాలో కూడా ఆలోచించే స్థితికి వచ్చారు. ఎందుకంటే మీకు దగ్గరగా ఉన్న వ్యక్తులే మీ మనసును చాలా ఎక్కువగా బాధపరిచారు. మీ ముందర నవ్వుతూ వెనకమీద మాట్లాడిన వాళ్లు ఇప్పుడు బయటపడతారు. మీరు ఎవరిని నిజమైన స్నేహితుడిగా భావించారో అదే వ్యక్తి మీకు ద్రోహం చేసిన విషయం తెలిసి షాక్ అవుతారు. మొదట ఈ విషయం మిమ్మల్ని చాలా బాధపెడుతుంది. కానీ తర్వాత అదే మీకొక పెద్ద బలమవుతుంది. ఎందుకంటే ఇక మీదట మీరు ఎవరిని నమ్మాలో అర్థం చేసుకుంటారు. మీరు ఇప్పటివరకు మౌనంగా ఉండటం వల్ల చాలామంది మిమ్మల్ని బలహీనంగా భావించారు. కానీ మీ సహనాన్ని పరీక్షించిన వారికి ఇప్పుడు కాలమే సమాధానం చెప్పబోతోంది. మీరు పడిన ప్రతి కన్నీటి వెనుక ఒక గొప్ప భవిష్యత్తు దాగి ఉంది. దేవుడు మీకు ఆలస్యంగా ఇస్తాడు కానీ అద్భుతంగా ఇస్తాడు. ప్రేమ విషయంలో కూడా కుంభరాశివారికి ఈ రోజులు చాలా భావోద్వేగంగా ఉంటాయి. మీరు నిజంగా ప్రేమించిన వ్యక్తి వల్ల చాలా బాధ అనుభవించారు. మీ మనసును అర్థం చేసుకోని పరిస్థితులు ఎదురయ్యాయి. కానీ ఇప్పుడు కొన్ని విషయాలు మారబోతున్నాయి. గతంలో జరిగిన అపార్థాలు తొలగే అవకాశం ఉంది. మీ విలువను అర్థం చేసుకోని వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని కోల్పోయానని బాధపడే పరిస్థితి వస్తుంది. వివాహితులు జీవితంలో కొంత ఉద్రిక్తత కనిపించినా చివరికి శాంతి నెలకొంటుంది. జీవితసాథితో ఓపెన్గా మాట్లాడటం వల్ల సమస్యలు తగ్గుతాయి. మీరిద్దరూ కలిసి తీసుకునే నిర్ణయం భవిష్యత్తుకు మంచిదవుతుంది. ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. ఆ పరిచయం మొదట సాధారణంగా కనిపించినా తర్వాత మీ జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తిగా మారవచ్చు. అయితే తొందరగా ఎవరి మాట నమ్మకండి. సమయం తీసుకుని అర్థం చేసుకోండి. మీ హృదయం చాలా సున్నితమైనది. బయటకు ఎంత గట్టిగా కనిపించినా లోపల మాత్రం చిన్న మాటకే బాధపడే స్వభావం మీది. అందుకే నిన్ను నిజంగా అర్థం చేసుకునే వ్యక్తి మీ జీవితంలోకి రావడానికి దేవుడు కొంత సమయం తీసుకుంటున్నాడు. మీరు అనుభవించిన ప్రతి బాధకు ఒక అర్థం ఉంది. ఆ బాధే మిమ్మల్ని ఇంకా బలమైన వ్యక్తిగా మార్చబోతోంది. ఉద్యోగం మరియు కెరియర్ విషయంలో కుంభరాశివారికి ఈ రోజులు చాలా కీలకంగా మారబోతున్నాయి. ఇప్పటివరకు మీరు ఎంత కష్టపడినా మీ ప్రతిభకు సరైన గుర్తింపు రాలేదనే బాధ మీలో ఉంది. మీ పని మరొకరు చేసుకున్నా క్రెడిట్ తీసుకోవడం, మీరు చేసిన శ్రమను చిన్నచూపు చూడడం వంటి పరిస్థితులు ఎదురయ్యాయి. కానీ ఇప్పుడు కాలం మారబోతోంది. మీ సామర్థ్యాన్ని గుర్తించే వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. చాలా కాలంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సమాచారం వచ్చే అవకాశం ఉంది. మీరు ఆశ కోల్పోయిన సమయంలోనే ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది. మొదట అది చిన్న అవకాశంలా కనిపించినా తరువాత మీ జీవితాన్ని పూర్తిగా మార్చే స్థాయికి తీసుకెళ్తుంది. ఇంటర్వ్యూలలో విజయం సాధించే సూచనలు కనిపిస్తున్నాయి. మీ మాట తీరు, మీ ఆలోచనా విధానం ఇతరులను ఆకట్టుకుంటుంది. ఉద్యోగంలో ఇప్పటికే ఉన్నవారికి ప్రమోషన్ లేదా జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు ఇప్పటివరకు మౌనంగా పనిచేసినా ఇప్పుడు మీ విలువ బయటపడుతుంది. మీపై విమర్శలు చేసినవారే ఇప్పుడు మీ సలహా కోరే పరిస్థితి వస్తుంది. కార్యాలయంలో ఒక ముఖ్యమైన బాధ్యత మీకు అప్పగించే అవకాశం ఉంది. అది మొదట భయంగా అనిపించినా చివరికి మీకు గౌరవాన్ని తీసుకువస్తుంది. వ్యాపారం చేసేవారికి కూడా మంచి సమయం ప్రారంభమవుతోంది. కొత్త ఒప్పందాలు, కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలు కనిపిస్తాయి. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి. మీ ప్లాన్లు అందరికీ చెప్పకండి. ఎందుకంటే మీ ఎదుగుదలను చూసి కొందరు అసూయపడుతున్నారు. మీ దగ్గర్నుంచే మీ రహస్యాలను తెలుసుకొని మిమ్మల్ని అడ్డుకోవాలని ప్రయత్నించేవారు ఉంటారు. అందుకే మౌనంగా పనిచెయ్యండి. విజయం వచ్చిన తర్వాతే ప్రపంచానికి తెలియనివ్వండి.
ఈ మధ్య మీరు మానసికంగా చాలా అలసిపోయారు. ఎంత ప్రయత్నించినా ఫలితం రాకపోవడం వల్ల నా అదృష్టం ఎప్పుడు మారుతుంది అని ఎన్నోసార్లు ఆలోచించారు. కాని ఇప్పుడు దేవుడు మీ కష్టాన్ని గమనిస్తున్నాడు. మీకు సరైన సమయం దగ్గరపడుతోంది. ఒక చిన్న అవకాశం మీ జీవితానికి పెద్ద మలుపు దిప్పబోతోంది. ఆరోగ్యం విషయంలో మాత్రం కుంభరాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్య మీ మనసులో ఉన్న ఒత్తిడి మీ శరీరంపై ప్రభావం చూపుతోంది. రాత్రిళ్లు ఎక్కువగా ఆలోచించడం, భవిష్యత్తు గురించి భయం, గతం గురించి బాధ ఇవన్నీ మీ ఆరోగ్యాన్ని బలహీనపరుస్తున్నాయి. ముఖ్యంగా నిద్రలేమి సమస్య పెరిగే అవకాశం ఉంది. కొంతమంది తలనొప్పి, ఒత్తిడి, గుండె దడ వంటి సమస్యలను ఎదుర్కొంటారు. చిన్న సమస్యలను కూడా నిర్లక్ష్యం చెయ్యకండి. సమయానికి భోజనం చేయడం, విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. మీరు మీ కుటుంబం కోసం, మీ భవిష్యత్తు కోసం ఎంత కష్టపడుతున్నారో నిజమే. కాని ఆరోగ్యం బాగోలేకపోతే ఏ విజయం కూడా ఆనందాన్ని ఇవ్వదు. మీరు ఈ మధ్య చాలా విషయాలను మనసులోనే దాచిపెడుతున్నారు. బయటకు నవ్వుతున్నా లోపల మాత్రం ఎవరికీ చెప్పలేని బాధతో జీవిస్తున్నారు. అదే బాధ మీ ఆరోగ్యాన్ని మెల్లగా ప్రభావితం చేస్తోంది. అందుకే కొంత సమయం మీకోసం కేటాయించండి. దేవాలయానికి వెళ్ళండి. ప్రశాంతమైన ప్రదేశంలో కొంతసేపు ఒంటరిగా కూర్చోండి. మీ మనసును ప్రశాంతంగా ఉంచే ప్రయత్నం చెయ్యండి. ఈ రోజుల్లో పరమశివుని ఆరాధన మీకు మానసిక బలాన్నిస్తుంది. సోమవారం రోజు శివాలయానికి వెళ్లి అభిషేకం చేయించడం వల్ల మీ మనసులో ఉన్న భయం తగ్గుతుంది. మీరు ఒంటరిగా లేననే భావన కలుగుతుంది. ఎందుకంటే దేవుడు మీ వెంటే ఉన్నాడు. మీరు పడుతున్న ప్రతి బాధను ఆయన చూస్తున్నాడు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు ఈ మధ్య మళ్లీ మీకు గుర్తుకు వస్తున్నాయి. మీరు మరిచిపోవాలని ప్రయత్నించిన వ్యక్తులు, మీరు అనుభవించిన అవమానాలు, మీరు కోల్పోయిన సంబంధాలు అన్నీ మళ్లీ మీ ఆలోచనల్లోకి వస్తున్నాయి. రాత్రి సమయంలో ఒంటరిగా ఉన్నప్పుడు ఆ జ్ఞాపకాలు మిన్ను ఎక్కువగా బాధిస్తాయి. ఒకప్పుడు మీ జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తి ఇప్పుడు మీకు దూరమై ఉండవచ్చు. ఆ వ్యక్తి మాటలు, ఆ వ్యక్తితో గడిపిన సమయం, జరిగిన గొడవలు ఇవన్నీ మీ మనసులో మళ్లీ తిరుగుతుంటాయి. నేను తప్పు చేశానా, లేక వాళ్లే నన్ను అర్థం చేసుకోలేదా అనే ప్రశ్న మిమ్మల్ని వెంటాడుతుంది. కాని ఒక విషయం గుర్తుంచుకోండి, గతాన్ని ఎంతగా పట్టుకొని ఉంటే భవిష్యత్తు అంతగా దూరమవుతుంది. దేవుడు మీ జీవితంలో కొన్ని వ్యక్తులను దూరం చేయడానికి ఒక కారణముంది. మీరు ఇంకా గొప్ప జీవితానికి అర్హులు కాబట్టే కొన్ని బంధాలను ముగించాడు. మీరు అనుభవించిన ప్రతి బాధ మీరొక పాఠం నేర్పింది. ఇప్పుడు మీరు గతంలా అమాయకంగా లేరు. ఎవరి మాట నిజమో, ఎవరి ప్రేమ నకిలీయో అర్థం చేసుకునే స్థితికి వచ్చారు. ఆ బాధే ఇప్పుడు మీ బలంగా మారబోతోంది. ఆధ్యాత్మికంగా కూడా ఈ రోజులు చాలా ప్రత్యేకమైనవి. మీరీ మధ్య ఎక్కువగా దేవుణ్ణి గుర్తుచేసుకుంటున్నారు. జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు మనిషి చివరకు దేవుడి దగ్గరకు వస్తాడు. అదే ఇప్పుడు మీ జీవితంలో జరుగుతోంది. మీరు నిజమైన మనసుతో ప్రార్థించిన ప్రతి మాట దేవుడికి చేరుతోంది. చాలాసార్లు నేను ఎందుకు ఇంత బాధపడాలి అని ఏడ్చారు. కాని ఇప్పుడు దేవుడు మీ కన్నీళ్లకు సమాధానం ఇవ్వబోతున్నాడు. మీరు అసాధ్యమనుకున్న పని కూడా ఇప్పుడు పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక అద్భుతమైన మార్పు మీ జీవితంలోకి రాబోతోంది. అది ఉద్యోగం రూపంలో కావచ్చు, ధనం రూపంలో కావచ్చు, లేక ఒక మంచి వ్యక్తి రూపంలో కావచ్చు. కాని ఆ మార్పు వచ్చిన తరువాత మీరు గతంలో పడ్డ బాధలన్నీ మరిచిపోతారు. మీ జీవితంలో నిజమైన స్నేహితుల విలువ ఇప్పుడు తెలుస్తుంది. ఇబ్బందుల్లో మీతో ఎవరు నిలబడ్డారో ఇప్పుడు అర్థమవుతుంది. కొందరు కేవలం అవసరం కోసం మాత్రమే మీతో ఉన్నారని తెలిసి మీరు షాక్ అవుతారు. కాని ఒక వ్యక్తి మాత్రం చివరి వరకు మీకు అండగా నిలుస్తాడు. ఆ వ్యక్తి మాటలు మీ జీవితాన్ని కాపాడే అవకాశం ఉంది. మీరు కోపంలో తీసుకోబోయే ఒక నిర్ణయాన్ని ఆపే వ్యక్తి కూడా అతనే అవుతాడు. అందుకే మీ జీవితంలో నిజమైన మనుషులను గుర్తించండి. అందరూ మీవారు కారని అర్థం చేసుకోండి. ఈ రోజుల్లో మీరు ఎవరితో కలుస్తున్నారో జాగ్రత్తగా గమనించండి. మీ మనసు బలహీనంగా ఉన్న సమయంలో తప్పు వ్యక్తులను నమ్మే అవకాశముంది. మీ బాధను అర్థం చేసుకున్నట్టు నటిస్తూ మిమ్మల్ని ఉపయోగించుకోవాలని చూసేవాళ్లుంటారు. అందుకే ప్రతి విషయంలో జాగ్రత్తగా ముందుకు సాగండి. విదేశాలకు వెళ్లాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్న కుంభరాశివారికి ఇప్పుడు అదృష్టం తలుపు తట్టే సమయం దగ్గరపడుతోంది. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆగిపోయిన పనులు ఇప్పుడు క్రమంగా ముందుకు కదుల్తాయి. వీసా, ఉద్యోగం, చదువు లేదా సెటిల్మెంట్కు సంబంధించిన మంచి సమాచారం వచ్చే అవకాశముంది. మీరు ఆశలు వదిలేసుకున్న సమయంలోనే ఒక కొత్త అవకాశం మీ ముందుకు రావడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మీరు గతంలో చేసిన ప్రయత్నాలు వృధా కాలేదు. ప్రతి నిరాశ మీకొక పాఠం నేర్పింది. ఇప్పుడు అదే అనుభవం మీకు ఉపయోగపడబోతోంది.
విదేశాల్లో ఉన్న ఒక వ్యక్తి ద్వారా మీకు సహాయమందే సూచనలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా మీతో మాట్లాడని వ్యక్తి మళ్లీ సంప్రదించే అవకాశం కూడా ఉంది. విదేశాలకు వెళ్లే ప్రయత్నంలో ఉన్నవారు పత్రాలు, డబ్బు, ఒప్పందాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి మాట నమ్మి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ముఖ్యంగా మోసపూరిత వ్యక్తులు మీ చుట్టూ ఉండే అవకాశం ఉంది. మీ జీవితాన్ని మార్చే అవకాశం ఇదే అని భావించి తొందరపడితే తరువాత బాధపడే పరిస్థితి రావచ్చు. అందుకే ప్రతి విషయం పూర్తిగా తెలుసుకుని ముందుకు వెళ్ళండి. చాలా కాలంగా నిలిచిపోయిన కోర్టు వ్యవహారాలు కూడా ఇప్పుడు మళ్లీ కదలడం ప్రారంభమవుతుంది. మీకు అన్యాయం జరిగిన విషయం బయటపడే అవకాశం ఉంది. మీరు మౌనంగా భరించిన బాధకు ఇప్పుడు న్యాయం జరిగే సమయం దగ్గరపడుతోంది. ఆస్తి, కుటుంబం లేదా ధనానికి సంబంధించిన సమస్యల్లో మీకు అనుకూలంగా పరిస్థితులు మారవచ్చు. ఇప్పటివరకు మీరు చేసిన ప్రతి ప్రయత్నాన్ని కొందరు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మీ మంచితనాన్ని బలహీనతగా తీసుకుని మిమ్మల్ని మోసం చెయ్యాలని చూశారు. కాని ఇప్పుడు కాలం మారుతోంది. మీపై కుట్ర చేసిన వాళ్లు ఒక్కొక్కరుగా బయటపడతారు. మీరు నిజాయితీగా నిలబడినందుకు దేవుడు మీకు సహాయం చేయబోతున్నాడు. ఆస్తి వ్యవహారాల్లో పెద్దల సలహా తీసుకోవడం మంచిది. కోపంతో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో నష్టాన్ని కలిగించవచ్చు. ముఖ్యంగా సంతకాలు చేసే ముందు జాగ్రత్తగా చదవండి. ఎవరి ఒత్తిడికి లోనై నిర్ణయం తీసుకోకండి. మీరు ఓర్పుతో వ్యవహరిస్తే చివరికి విజయం మీదే అవుతుంది. ఈ మధ్య మీ మనసులో ఒక భయం ఎక్కువగా ఉంది. నా జీవితంలో నిజంగా మంచి రోజులు వస్తాయా అనే అనుమానం మిమ్మల్ని వెంటాడుతోంది. కాని ఇప్పుడు దేవుడు మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకు సిద్ధం చేస్తున్నాడు. ఆ మార్పు ఒక్కసారిగా మీ ముందుకు వస్తుంది. ముఖ్యంగా మే 20 లేదా 21 తేదీలలో వచ్చే ఒక వార్త మీ జీవితానికి మలుపు తిప్పే అవకాశముంది. ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్ లేదా ఒక అనుకోని పరిచయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేయవచ్చు. మీరు ఊహించని వ్యక్తి నుంచి సహాయం అందుతుంది. గతంలో మిన్ను వదిలేసిన వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి రావడానికి ప్రయత్నించే అవకాశం కూడా ఉంది. ఈ సమయంలో మీ అంతరాత్మ చెప్పే మాటను వినండి. ఎందుకంటే మీ మనసు ఇప్పుడు చాలా విషయాలను ముందుగానే గ్రహించే స్థితిలో ఉంది. ఎవరు నిజంగా మీ మంచిని కోరుకుంటున్నారో, ఎవరు నటిస్తున్నారో మీకు అర్థమవుతుంది. మీలో ఉన్న ఆధ్యాత్మిక శక్తి ఇప్పుడు పెరుగుతోంది. మీపై జరిగిన అన్యాయం గురించి మీరు ఎన్నో రాత్రులు ఏడిచారు. ఎవరితోనూ చెప్పుకోలేని బాధను ఒంటరిగా భరించారు. మీ మంచితనాన్ని ఉపయోగించుకుని మిమ్మల్ని బాధపెట్టిన వాళ్లు చాలామంది ఉన్నారు. కాని ఇప్పుడు దేవుడు మీకు న్యాయం చేయబోతున్నాడు. మీరు కోల్పోయిన గౌరవం తిరిగి వస్తుంది. ఒకప్పుడు మిన్ను అవమానించిన వాళ్లు ఇప్పుడు మీ ఎదుట తలవంచే పరిస్థితి వస్తుంది. మీరు పడిన ప్రతి కన్నీటి వెనక ఒక గొప్ప భవిష్యత్తు దాగి ఉంది. దేవుడు ఆలస్యం చేస్తాడు కాని అన్యాయం చెయ్యడు అనే మాట ఇప్పుడు మీ జీవితంలో నిజమవుతుంది. మీరీ మధ్య ఎందుకో ఒంటరిగా ఉండాలని అనిపిస్తోంది. జనంలో ఉన్నా మనసు మాత్రం ఒంటరిగా ఫీలవుతోంది. ఎందుకంటే మీరు అనుభవించిన బాధ సాధారణం కాదు. మీ హృదయం చాలాసార్లు విరిగిపోయింది. కాని ప్రతిసారీ మీరు మళ్లీ లేచారు. అదే మీ గొప్పతనం. ఇప్పుడు మీరు ఆధ్యాత్మికంగా మారుతున్నారు. ఒకప్పుడు ప్రపంచం మీద నమ్మకం పెట్టుకున్న మీరు ఇప్పుడు దేవుడి మీద మాత్రమే నమ్మకం పెట్టుకుంటున్నారు. ఇది బలహీనత కాదు. ఇది మీ జీవితంలో ఒక గొప్ప మార్పు ప్రారంభం. మీరు రాత్రి సమయంలో ఎక్కువగా ఆలోచిస్తున్నారు. గతం, భవిష్యత్తు, కుటుంబం, డబ్బు, ప్రేమ ఇలా ఎన్నో విషయాలు మీ మనసులో తిరుగుతున్నాయి. కాని గుర్తుంచుకోండి, ప్రతి సమస్యకు ఒక ముగింపు ఉంటుంది. మీ జీవితంలో కూడా వెలుగు వచ్చే సమయం దగ్గరపడుతోంది. ధ్యానం చేయడం, శివనామస్మరణ చేయడం వల్ల మీ మనసుకు చాలా ప్రశాంతత లభిస్తుంది. మీరు సోమవారం రోజు శివాలయానికి వెళ్లి బిల్వదళాలతో పూజ చేస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తగ్గే అవకాశం ఉంది. మీరు భయపడుతున్న కొన్ని విషయాలు క్రమంగా సానుకూలంగా మారుతాయి. మీ జీవితంలో త్వరలో ఒక మంచి వ్యక్తి రావచ్చు. ఆ వ్యక్తి మీ బాధను అర్థం చేసుకుంటాడు. మీరు ఎంతగా లోపలి నుంచి విరిగిపోయారో గుర్తించి మీకు ధైర్యం చెప్పే అవకాశముంది. ఇప్పటివరకు మిన్ను ఎవరూ అర్థం చేసుకోలేదనే బాధ ఇప్పుడు తగ్గుతుంది. మీరు చేసిన మంచిని దేవుడు ఎప్పుడూ మర్చిపోడు. మీరు ఎన్నిసార్లు ఓడిపోయినా చివరికి గెలిచేది మీరే. ఎందుకంటే మీ హృదయం స్వచ్ఛమైనది. మీ బాధ వెనక నిజాయితీ ఉంది. ఇప్పుడు అదే నిజాయితీ మీకు విజయాన్ని తీసుకురాబోతోంది. కుంభరాశివారికి ఈ రోజుల్లో దాచిన ప్రతిభ బయటపడే సమయం ప్రారంభమవుతోంది.
ఇప్పటివరకు మీరు చేసిన పనికి సరైన గుర్తింపు రాకపోవడం వల్ల ఎన్నోసార్లు నిరాశ చెందారు. మీలో ఉన్న టాలెంట్ను ప్రపంచం గుర్తించలేదనే బాధ మీలో ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారబోతున్నాయి. మీరు